ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయంలోని 24వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్ర అంతఃకరణ వ్యాపారములను ఏమాత్రము చలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె ఉండును. గుణముల యందు ప్రవర్తించుతున్నవని తలంచును. అతడు సచ్చిదానందకైన పరమాత్మ యందు ఏకీభావ సిద్ధుడై ఉండును. ఈ స్థితి నుండి ఎన్నడూ చలింపడు. వీరు చెప్పుకునేటువంటి 24వ శ్లోకంలో ఇలా తెలుపుతున్నారు భగవానుడు. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మకాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి. స్వస్థ ఎవడు నిరంతరము ఆత్మభావనందే స్థితుడై సమదుఃఖ సుఖ దుఃఖములను సమానముగా భావించిన వాడై సమలోష్టాస్మకాంచన మట్టి రాయి బంగారం సమానముగా భావించినట్టు ధీర జ్ఞాని తుల్య ప్రేములను సమానముగా చూచువాడును తుల్య విందాత్మ సంస్కృతి నిందాసుతుల ఎందు సమభావము కలిగి ఉండేవాడును. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై ఉండును. సుఖ దుఃఖములను సమానముగా భావించును. మట్టి రాయి బంగారములైన సమభావమునే కలిగి ఉండును. అనగా మూడింటి యందు గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండడు. అతడి ధీరుడైన జ్ఞాని. ప్రేములకు కానీ నిందాస్థితులకు కానీ తొణకడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే ఉండును. సాయిరామ్.